Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కోఆర్డినేటర్గా మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఏం చెప్తారు సార్? చిల్డ్రన్ ఫిల్మ్ ఇచ్చి కనుక మీరు కనుక వాళ్ళని కనుక మోటివేట్ చేస్తే యూ విల్ గెట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ది కంట్రీ. దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ వేర్ బడ్జెట్ ఈజ్ నాట్ ఈవెన్ 1 lakh. 5 minute ఫిల్మ్స్ దే గాట్ ఆస్కార్ అవార్డ్స్ వితౌట్ సింగిల్ డైలాగ్. చిల్డ్రన్కి వాళ్ళకి ప్యారడిజం హావభావం ఏమి ఉండవు. దే ఆర్ వెరీ ప్లెయిన్ పేపర్. దే సీ ఎ ఫిల్మ్ లైక్ ఎ ఫిల్మ్. తెలుగు చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ సినిమాలకి సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా సంతృప్తినిచ్చిందంటారు? ఒక సినిమా 4 కోట్ల మంది చూసే సినిమాని 4 డిసైడ్ చేస్తున్నారు. అదేనా సార్? ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, యూ ఇవ్వాలా, దే ఆర్ డిసైడింగ్. సో దే షుడ్ హ్యావ్ మోర్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఇంపార్షియాలిటీ ఇస్ ఇంపార్టెంట్. నేను సుమారు 400 సినిమాలు చూస్తే 176 సినిమాలకి ఫస్ట్ టైం డైరెక్టర్. అందులో 140 సినిమాల దాకా రిలీజే కాదు. బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. వాళ్ళు ఫైనాన్షియల్గా మళ్ళీ గేట్స్ ఆడియన్స్కి కావాల్సిన సినిమాలు చేస్తున్నారా, వాళ్ళు సినిమా చూస్తున్నాం కాబట్టి మీరు అలాంటి సినిమాలు చేస్తున్నామా అని ఒక చిన్న పాయింట్. అసలు దానికి అసలు మెజర్మెంట్ లేదు, స్కేల్ లేదు. మీరు సరిగ్గా చేస్తే చూస్తాం. మీ ఇష్టం వచ్చిన కథ పెట్టుకోండి, సరిగ్గా తీయండి. చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న ప్రొడ్యూసర్ పెద్ద, ఎందుకని ఈ భేద ఎందుకు వస్తున్నాయి? కామన్ ఆడియన్స్ అమ్మా. బాలీవుడ్ ఎందుకంటామంటే నా దృష్టిలో నేలలో కూర్చున్నవాడే యాక్చువల్ ఆడియన్స్ అంట. నేలలో కూర్చున్న ఆడియన్స్ ఉంటాడు పాపం, ఆయనకి వాడికి ఏమీ తెలియదు. వాడి సినిమా బాగుంటే తప్పట్టు కొట్టాడు, లేకపోతే అంతే అంతే. అతనికి అసలు హీరో మీద చేస్తున్నాడు, ఎవరి మీద చేస్తున్నాడు. వాడి దృష్టిలో సినిమా బాగుండాలి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ తెలంగాణలో షూట్ చేయాలి, తెలంగాణ టెక్నీషియన్స్ని వాడుకోవాలి, తెలంగాణ ఆర్టిస్టే ఉండాలి అని రూల్ పెట్టారు. గవర్నమెంట్కి నా రూల్ పెట్టగలిగితే పెట్టి అప్పుడు అడగండి. 50 లక్షలు సబ్సిడీ సినిమాకి ఇవ్వండి, 30 లక్షలు ఇవ్వండి, అప్పుడు అడగండి. సుమారుగా అంతకుముందు ఓన్లీ 16 థియేటర్లు వేసేవాడు. 2017 ఫెస్టివల్ వచ్చేప్పటికి తెలంగాణలో ఉండే 33 జిల్లాల థియేటర్లు కూడా వేసారు. ప్రతి జిల్లాలో ఒక థియేటర్లు వేసారు. హైదరాబాద్లో 16 థియేటర్లు వేసారు.